చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు. ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు. ఏది చేసినా కూడా జనహితం జనహితం ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీయ మూర్తి శ్రీ రామోజీరావు గారు. మూలాలను మరిచిపోలేని మార్గదర్శి రామోజీరావు గారు. రైతు కుటుంబంలో పుట్టినందుకు జీవితాంతం రైతు పక్షానే నిలిచినటువంటి తీరు కావచ్చు, అన్నదాత పత్రిక ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం కానీ, సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని, ఆర్గానిక్ పంటల్ని, దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందరం భాగస్వాములమవుతాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే విచ్చేసిన మంత్రివర్యులు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి అతిథులకు, పాత్రికేయ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. Sri Ramoji Rao Garu revolutionized the media space. He set new standards for integrity, innovation and excellence. He moved with the times and he moved ahead of the times. At the same time, when newspapers were the most prevalent source of news, he started Eenadu. His commitment to boosting the spirit of Ek Bharat, Shreshth Bharat. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తూ ఉన్న తరుణం. శ్రీ సిహెచ్ కిరణ్ గారు ఎండి ఈనాడు, శ్రీమతి శైలజ కిరణ్ గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి, శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎఫ్సి, అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు, శ్రీమతి సహరి గారు, శ్రీ వెంకట్ అక్షయ్ గారు, శ్రీమతి బృహతి గారు, శ్రీ వినయ్ గారు, శ్రీమతి సుహానా గారు, మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము. ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మన ముందుంచారు ఈనాడు ద్వారా. అపారమైనటువంటి సాహిత్య విలువలు కలిగిన చతుర, మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర, ఇలా ఆదివారం వస్తే ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు. సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఒక ఊరు, అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు. స్కాలర్షిప్స్ అందించడమే కాదు, విద్యార్థులకు స్కూల్స్, బిల్డింగ్స్, రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వివిధ సదుపాయాల్ని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో. శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో, అలాగే రామోజీరావు గారితో. మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా అందించబోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దలు పూలమాలల్ని అందిస్తారు. ఇప్పుడు పెద్దలు, ప్రముఖులు, సినీ ప్రముఖులు శ్రీ రామోజీరావు గారితో ఉన్నటువంటి అపారమైన అనుబంధంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వారి పక్షాన శ్రీ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు, ఇతర పెద్దలందరూ కూడా పుష్పగుచ్చాల్ని సమర్పించి they're paying a rich tribute to the media baron, the legend, Sri Ramoji Rao Garu. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పుష్పాంజలి ఘటిస్తున్నారు శ్రీ రామోజీరావు గారి చిత్రపటానికి.
ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్న సత్యమెరిగినటువంటి సద్గుణ తేజస్వి సదయవర్తనుడు సౌజన్యమూర్తి మన రామోజీరావు గారి చిత్రపటం వద్ద విచ్చేసినటువంటి పెద్దలు, మంత్రివర్యులు, ప్రముఖులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.